హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సమ్మర్ వచ్చిందిగా మామిడికాయ పచ్చడి పెడుతున్నా. ఈ మామిడికాయ ముక్కలు 4 లోటాలు మామిడికాయ ముక్కలు తీసుకున్నా. ఇప్పుడు కారము, మెంతిపిండి, ఉప్పు అన్నీ కలిపిన. కారం ఏమో 4 లోటాల ముక్కలకి కారము లోటన్నర, ఉప్పు లోటన్నర, లీటర్న్నర ఆయిల్, మెంతిపిండి ముప్పావంతు, ఆవపిండి పావంతు పోసిన, ఎల్లిపాయలు 100 గ్రామ్స్. కొన్ని మిక్స్ చేసుకోవాలి, కొన్ని ఏమో ఇలా ఉంచుకోవాలి మధ్యలో వేయడానికి. ఇదంతా బాగా కలిపాక ముక్కలు వేసుకొని కలపాలి. ఆయిల్ లీటర్న్నర వేసి ఇలా ఆయిల్లో ముక్కలు వేసి తీయడం వల్ల మంచిగా ఉంటుంది, ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఇంకోటి కారం కూడా మంచి తొందరగా ముక్కలకి అంటుకుంటుంది అనమాట. అందుకోసమనే ఆయిల్ వేసి తీస్తారు. ఇలా నిండుగా పోసుకోవాలి ముక్కలు. ఇలా ముక్కల్ని కలుపుకుంటూ ఈ డబ్బాలు వేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆయిల్ ఇలా ముక్కలు వేసి కలపడం వల్ల అనేది ఇలా మంచిగా మనకి కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. అందుకోసమని ఇలా కలుపుతారు. ఇలా కాసింత ఆయిల్ వేసినాం కదా, ఇప్పుడు అందులో కూడా ముక్కల్ని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఆయిల్ పోసుకుంటూ కలపాలి. ఈ లీటర్న్నర ఆయిల్ని మధ్య మధ్యలో ఇలా చేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్ బాగా ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు పచ్చడి మెత్తబడకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కారం, ఉప్పు అంతా కలిసేట్టు ఆయిల్ ఇలా ఉండాలి. పచ్చడి అంతా ఇలా డబ్బాకి వేసుకొని ఇలా ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. జాడీలో కానీ డబ్బాలు కానీ వేసుకోవాలి.